గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే రీసెట్ టు రీచ్. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లో మీరు ఎప్పుడైనా గమనించారండి? ఎప్పుడైనా ఒక ప్రమోటర్ తమ షేర్స్ ని సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మార్కెట్ లో యూజువల్ రియాక్షన్ ఏంటి? ఆటోమేటిక్ గా కంగారు పడి వరి అవుతుంటాం. అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే మరీను. ఒకవేళ ఆ ప్రమోటర్ ఆ కంపెనీ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాడా అని చెప్పేసి కొత్త ఇన్వెస్టర్స్ కూడా ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతుంటారు. కానీ మన ప్రముఖ ఏస్ ఇన్వెస్టర్ విజయ్ కేడే గారు మాత్రం అలా కాదు. రీసెంట్ గా ఆయన దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా చేస్తున్నారు. ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ స్మాల్ క్యాప్ అంటే ఈ రంగంలో పెద్ద ఎక్స్పర్ట్ అయిన ఆయన రీసెంట్ ఫైలింగ్స్ ప్రకారం ఇలాంటి 2 ఎగ్జిట్ డోర్స్ గుండా లోపలికి ఎంటర్ అయ్యారు. ఎవరైతే ప్రమోటర్స్ బయటికి వెళ్లిపోతున్నారో హెడింగ్ అవుట్, వాళ్ళ దగ్గరే ఓపెన్ మార్కెట్ లో బల్క్ డీల్స్ లో ఆయన షేర్స్ ని ధైర్యంగా బై చేశారు. ఈ 2 నేమ్స్ చూస్తే ఒకదానికొకటి పూర్తిగా డిఫరెంట్ గా ఉన్నాయి. అందులో ఒకటి మార్కెట్ లోకి కొత్తగా ఎంటర్ అయిన రెడ్ హార్ట్ లాజిస్టిక్ డెబ్యూటాంట్ అయితే, ఇంకొకటి మార్కెట్ దాదాపు పనికి రాదు అని వదిలేసిన ఒక 50-year ఓల్డ్ మైనింగ్ ఎక్విప్మెంట్ మేకర్. అసలు కేడియా గారి గురించి నేను మీకు కొత్తగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్. గత 3 decades లో ఆయన ఒక చిన్న అమౌంట్ ని వేల కోట్ల వర్తున్న భారీ పోర్ట్ఫోలియోగా మార్చేశారు. అందులో అతులాటో, సిరా శానిటరీ వేర్ అండ్ తేజస్ నెట్వర్క్స్ లాంటి సూపర్ కంపెనీల పైన వేసిన ఎర్లీ బెట్స్ కూడా ఉన్నాయి. ఆయన స్టైల్ ని కాపీ చేయడం ఎవరికైనా చాలా కష్టం, ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక స్మాల్ అండ్ అవుట్ ఆఫ్ ఫేవర్ గా ఉన్న, అంటే ఎవరు పెద్దగా పట్టించుకొని బిజినెసెస్ ని బై చేస్తారు. వాటిని ఇయర్స్ పాటు ఓపిక్ గా హోల్డ్ చేస్తుంటారు. తర్వాత ఆ టైం తన మ్యాజిక్ చేసేలా వదిలేస్తారు. అంటే లెట్స్ టైమ్ టు డూ హెవీ లిఫ్టింగ్ అన్నట్టుగా. అందుకే ఎక్కడైనా లిస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్ లో ఆయన పేరు కనిపించిందంటే చాలు, మార్కెట్ లో పీపుల్ ఫుల్ గా అటెన్షన్ పే చేస్తారు. సో కేడియా గారి గేమ్ ప్లాన్ ని రివీల్ చేస్తే ఏదైనా ప్యాటర్న్ మనకు దొరుకుతుందేమో అర్థం చేసుకోవడానికి మనం ఆ 2 స్టాక్స్ ఏంటో డీప్ గా డిక్ చేసి చూద్దాం. ఇది కొంచెం డిఫికల్ట్ పని అయినప్పటికీ ట్రై చేయడంలో తప్పలేదు కదా. ఇక లేట్ చేయకుండా ఆ 2 స్టాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన ఈ కేడియా గారి ఫస్ట్ స్టాక్ ఐవేర్ సప్లై చైన్ సర్వీసెస్ అండి. 2018లో స్టార్ట్ అయిన ఈ ఐవేర్ సప్లై చైన్ సర్వీసెస్ అనేది గుజరాత్ బేస్డ్ గా రన్ అవుతున్న ఒక పాన్ ఇండియా లాజిస్టిక్ కంపెనీ. ఇది ముఖ్యంగా 5 రకాల లైన్స్ ఆఫ్ బిజినెసెస్ ని రన్ చేస్తుంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అండ్ క్యారింగ్ అండ్ ఫార్వర్డింగ్ వరకు సంబంధించిన వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్, రైల్ రేక్ హ్యాండ్లింగ్ బిజినెస్, యాక్సిలరీ సర్వీసెస్ అండ్ రెంటల్ ఇన్కమ్. దీని కరెంట్ మార్కెట్ క్యాప్ కేవలం ఇప్పుడు 563 crores మాత్రమే ఉంది. దీని వేర్ హౌసింగ్ ఫుట్ ప్రింట్ మాత్రం గుజరాత్, రాజస్థాన్ నుండి వెస్ట్ బెంగాల్ అండ్ ఢిల్లీ వరకు దాదాపు 7 స్టేట్స్ లో ఏకంగా 8 lakh square feet పైగా స్ప్రెడ్ అయి ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ రీసెంట్ గా అంటే మే 2026 లోనే లిస్ట్ అయింది. అది కూడా ఎన్ఎస్సి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ పైన. మనందరూ తెలుసు కదా, సాధారణంగా ఎస్ఎంఈ లిస్టింగ్స్ అన్ని ఎప్పుడు ఒకే బయ్యర్ బివేర్ ని వార్నింగ్ చేస్తాయి. ఎందుకంటే ఇందులో కేవలం లాట్స్ లోనే ట్రేడింగ్ చేయాలి. అంటే ఒక్క షేర్ కొనడానికి వీలుండదు, లాట్స్ లో చేయాలి. 100, 500, 800, 1200 ఇలా ఉంటాయి అనమాట. అంటే దీనివల్ల మనకి ఒక్కొక్కసారి లిక్విడిటీ ఇష్యూస్ వల్ల టఫ్ టైమ్స్ లో ఈ స్టాక్ లోకి ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ కావాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. పైగా ఈ ఎస్ఎంఈ లిస్టెడ్ కంపెనీస్ కు ఉండే లీనియంట్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ కూడా మనం అసలు మర్చిపోకూడదు. ఇక మన కేడియా గారి విషయానికి వస్తే జూన్ 2026 ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం చూస్తే ఒక ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా కేడియా గారు ఈ కంపెనీలో ఏకంగా 3% స్టేక్ తీసుకున్నారు. అంటే దాదాపు 3,45,600 షేర్స్ అన్నమాట. ఆ తర్వాత కరెక్ట్ గా కొన్ని రోజులకే ఆయన మళ్ళీ వెనక్కి వెళ్లి తన కేడియా సెక్యూరిటీస్ ద్వారా ఇంకొన్ని షేర్స్ కొన్నారు. ఇంకో 3,45,600 షేర్స్ కంపెనీలో తన స్టేక్ ని ఏకంగా 6% పెంచుకున్నారు. దీని అర్థం ఏంటంటే, ఒక సంవత్సరం క్రితం వరకు కూడా ఎవరికి తెలియని ఈ బిజినెస్ గురించి ఇప్పుడు కేడియా గారి వల్ల పూర్తిగా తెలిసిపోయింది. అండ్ కేడియా గారు ఈ కంపెనీలో పూర్తిగా కమిట్ అయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఈ కంపెనీలో ఒక ప్రమోటర్ ఎంటిటీ అయిన ఇంటర్ ఇండియా రోడ్వేస్ తమ షేర్స్ ని అమ్మేస్తుండటంతో ప్రమోటర్ హోల్డింగ్ ను 74% నుండి 69% పడిపోయింది. కరెక్ట్ గా అదే టైం కి కేడియా గారు ఎంట్రీ ఇచ్చారు. అంటే ఎఫెక్టివ్ గా చెప్పాలంటే కేడియా గారి ఫ్రెష్ డిమాండ్ కి ఈ ప్రమోటర్ గ్రూప్ నుండి వచ్చిన సప్లై తోనే కొంచెం మార్గదర్శనం దొరికిందనమాట. ఇది మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ఒకసారి మనం కనుక చూస్తే ఎక్సైట్మెంట్ అండ్ క్యాషియస్ 2 కలుగుతాయండి. ఐవేర్ ఒక ఇంప్రెసివ్ పేస్ లోనే గ్రో అయింది, కానీ ఒక చిన్న బేస్ నుండి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. దీని గ్రోత్ రేట్స్ చూడటానికి చాలా సెన్సేషనల్ గా అనిపిస్తాయి, కానీ నిజానికి 5 ఏళ్ల క్రితం ఐవేర్ కేవలం 1 crore ప్రాఫిట్ మాత్రమే ఎర్న్ చేస్తూ ఉండేది. కాబట్టి ఏ చిన్న ప్రోగ్రెస్ వచ్చినా అది ఒక హ్యూజ్ పర్సెంటేజ్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంత చిన్న బేస్ పైన వచ్చే ఆ కాంపౌండెడ్ నెంబర్ ని మనం ఒక సిగ్నల్ కంటే ఒక నాయిస్ లానే చూడాలి, అదే పాయింట్ గా మనం చూడకూడదు. అయితే ఇక్కడ అసలు ఐ క్యాచర్ ఏంటంటే, FY26 లోనే ఒక సంవత్సరంలోనే వీళ్ళ రెవెన్యూ దాదాపు 3 రెట్లు జంప్ చేసి 86 కోట్ల నుండి 258 కోట్ల చేరింది. ఈ సంవత్సరం వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ ఇయర్ ఉన్న 8 కోట్ల నుండి దాదాపు డబుల్ అయ్యి 15 కోట్ల దగ్గర నిలిచింది. కానీ ఫ్రెండ్స్, అంత ఈజీగా ఫాస్ట్ గా వచ్చే గ్రోత్ ఎప్పుడు కొన్ని మార్క్స్ ని అంటే ఫుట్ ప్రింట్స్ ని వదిలేస్తుంది. ఇక్కడే మనం వీటిని అబ్జర్వ్ చేయాలి. FY25 లో దాదాపు 20% ఉన్న వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ FY26 నాటికి రఫ్ గా 11% కి కిందకి పడిపోయింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రిపోర్ట్ చేసిన ప్రాఫిట్ పెరుగుతున్నప్పటికీ FY26 లో కంపెనీ దాదాపు 20 కోట్ల నెగిటివ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ ని రిపోర్ట్ చేసింది. అండ్ వీళ్ళ బారోయింగ్స్ కూడా దాదాపు 70 కోట్లు పెరిగాయి.
పెరిగాయి అండ్ డెబిటార్ డేస్ 66 డేస్ నుండి 85 డేస్ కి స్ట్రెచ్ అయ్యాయి. ఇంత ఫాస్ట్ గా స్కేల్ అవుతున్న ఒక యంగ్ కంపెనీ విషయంలో మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిన అసలైన గ్యాప్ ఇదేనండి. మే 2026 లో లిస్ట్ అయిన ఐవేర్ యొక్క షేర్ ప్రైస్ సుమారు ₹80 దగ్గర ఉండేది. కానీ 13 జూలై 2026 నాటికి ఇది ₹444 చేరుకుంది. అంటే కేవలం 2 నెలల్లోనే ఇది 450% జంప్ అయిందనమాట. ఇక వాల్యుయేషన్ పరంగా చూస్తే ఐవేర్ ప్రస్తుతం 37x PE దగ్గర, అలాగే దాని యొక్క బుక్ వాల్యూకి దాదాపు 9 రెట్లు ఎక్కువగా ట్రేడ్ అవుతుందని మనం చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీ మీడియన్ PE 25x గా ఉంది. ఒక లాజిస్టిక్ బిజినెస్ కి ఇవి నిజంగా చాలా రిచ్ నెంబర్స్ అని చెప్పుకోవాలి. కానీ ఈ నెంబర్స్ అన్నిటిని మనం జడ్జ్ చేయడానికి అండ్ మనం డిపెండ్ అవడానికి ఎలాంటి లాంగ్ హిస్టరీ కంపెనీ దగ్గర లేదండి. ఇది కేవలం మే 2026 లో మాత్రమే లిస్ట్ అయిన ఒక SME స్టాక్ కావడంతో ఐవేర్ కి మనం కంపేర్ చేసుకోవడానికి ఎలాంటి 10-year మీడియన్ PE లేదు. కనీసం 5-year యావరేజ్ చూద్దామన్నా సరే ఈ కంపెనీకి ఇంకా చాలా యంగ్ కాబట్టి అది మనం పూర్తిగా మిస్లీడ్ చేసే అవకాశం ఉంది. వీళ్ళ రిటర్న్స్ రేషియో చూడడానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ దాదాపు 42% దగ్గర, అలాగే ROCE రఫ్ గా 28% దగ్గర ఉన్నాయి. కానీ ఇదంతా కేవలం ఒక స్మాల్ ఫాస్ట్ మూవింగ్ బేస్ పైన మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అయితే FY27 యొక్క ఫస్ట్ క్వార్టర్ ని రివ్యూ చేయడానికి 15th జూలై 2026 ఒక బోర్డు మీటింగ్ జరగబోతుంది. ఆ రిజల్ట్స్ స్ప్లిట్ ప్రింట్ బయటకు వస్తేనే FY26 లో వీళ్ళకి వచ్చిన ఈ సర్చ్ అనేది కేవలం ఒక వన్ ఆఫ్, అంటే ఒకసారి వచ్చి ఆగిపోయిందా లేక ఒక కొత్త రన్ రేట్ కి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఇన్వెస్టర్స్ కి క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ మన విజయ్ ఖడే గారి నెక్స్ట్ ఎంట్రీ అయిన కంపెనీ అండి ఇమికో ఎలికాన్. 1974 లో ఇన్కార్పొరేట్ అయ్యి 1992 లో లిస్ట్ అయిన ఈ ఎమికో ఎలికాన్ కంపెనీ అండర్ గ్రౌండ్ అండ్ ఓపెన్ కాస్ట్ మైన్స్ కోసం అవసరమయ్యే ఎక్విప్మెంట్ ని తయారు చేస్తుంది. అంటే రాళ్లను తవ్వటానికి, వాటిని మూవ్ చేయడానికి ఉపయోగపడే సైడ్ డంప్ లోడర్స్ అండ్ లోడ్ ఆల్ డంపర్స్ అండ్ రాకర్ షావెల్ లోడర్స్ లాంటి హెవీ మెషిన్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ప్రస్తుతం 1085 crores మార్కెట్ క్యాప్ గా ఉన్న ఈ కంపెనీ గుజరాత్ లోని వల్లభా విద్యానగర్ నుండి రన్ అవుతుంది. దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎలికాన్ ఇంజనీరింగ్ అండ్ అమెరికన్ మైనింగ్ గ్రూప్ మధ్య జరిగిన ఒక జాయింట్ వెంచర్ లో దీని మూలాలు ఉన్నాయి. దశాబ్దాలుగా ఇది చాలా సైలెంట్ గా ప్రాఫిటబుల్ గా సాగుతున్న ఒక అన్గ్లామరస్ బిజినెస్ అని చెప్పొచ్చు. అయితే మన కంటిని ఆకర్షించే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉంది. ఎమికో కంపెనీ దాదాపు కంప్లీట్ గా డెట్ ఫ్రీ అండి. వీళ్ళ బుక్ వాల్యూ పర్ షేర్ సుమారు ₹810 గా ఉంది అండ్ దాదాపు 205 crores వస్తున్న ఒక ఇన్వెస్ట్మెంట్ బుక్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విచిత్రమైన ఏంటంటే వీళ్ళ ఇయర్లీ ప్రాఫిట్ లో ఒక పెద్ద భాగం మిషన్స్ ని అమ్మటం ద్వారా కాకుండా ఆ పైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నుండి వచ్చే ఆదాయం ద్వారానే వస్తుంది. ఐవేర్ లాగా ఈ కంపెనీలో కూడా కేడే గారి ఎంట్రీ ఒక ప్రమోటర్ లీవింగ్ తో లింక్ అయి ఉంది. లేట్ సెప్టెంబర్ 2025 లో ఒక ఫారెన్ ప్రమోటర్ ఎంటిటీ అయిన టామ్రాక్ గ్రేట్ బ్రిటన్ హోల్డింగ్స్ ఎక్స్చేంజెస్ లో OFS ద్వారా తమకున్న పూర్తిగా 24.68% స్టేక్ ని అమ్మేసింది. ఆ ఒక్క ఈవెంట్ వల్ల ఈ కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్ 73.64% నుండి 48.96% పడిపోయింది. కానీ దీనివల్ల చాలా ఏళ్ల తర్వాత మొదటిసారి ఎమికో షేర్స్ ఒక పెద్ద బ్లాక్ పబ్లిక్ హ్యాండ్స్ లోకి వచ్చింది. దీని అర్థం మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ చేతిలోకి వచ్చిందనమాట. ఇక జూన్ 2026 ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ప్రకారం మన విజయ్ ఖడే గారు దీనిలో 1.45% స్టేక్ తో ఎంటర్ అయ్యారు. దీని కరెంట్ వాల్యూ చూస్తే దాదాపు 15 కోట్లుగా ఉంటుంది. వీళ్ళ 5 years రికార్డ్స్ గమనిస్తే ఈ బిజినెస్ మొదట చాలా స్ట్రాంగ్ గా రికవర్ అయ్యి ఆ తర్వాత కొంచెం తడబడినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ రెండు విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఫస్ట్ పాయింట్, FY21 నుండి FY20 వరకు జరిగిన రికవరీ చాలా జెన్యూన్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళ సేల్స్ దాదాపు డబుల్ అయ్యాయి అండ్ ప్రాఫిట్ కూడా చాలా రెట్లు పెరిగింది. కానీ సెకండ్ పాయింట్ మీరు చూడండి, FY26 లో కథ కొంచెం రివర్స్ అయినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళ రెవెన్యూ తగ్గి 230 కోట్లు పడిపోయింది అండ్ నెట్ ప్రాఫిట్ కూడా FY25 లో పీక్ అయిన 49 కోట్ల నుండి 39 కోట్ల తగ్గింది. నిజానికి FY21 అనేది పాండమిక్ వల్ల చాలా వీక్ బిజినెస్ కాబట్టి మనకి ఈ 5-year కాంపౌండెడ్ ఫిగర్స్ చూడడానికి చాలా బాగున్నట్టు కనిపిస్తాయి. ఒకవేళ స్ట్రిక్ట్ గా 5-year వ్యూ లో చూస్తే ప్రాఫిట్ గ్రోత్ రఫ్ గా 29% ఉన్నప్పటికీ రీసెంట్ గా వీళ్ళ డైరెక్షన్ మాత్రం పైకి కాకుండా క్లియర్ గా కిందకే డౌన్వర్డ్ కనిపిస్తుంది. ఇందులో కొన్ని స్ట్రక్చరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంత భారీగా క్యాష్ ఉన్న కంపెనీకి రిటర్న్ ఆన్ ఈక్విటీ కేవలం 8% దగ్గర తిరుగుతుంది. ఇది చాలా తక్కువని చెప్పాలి. వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అంటే ఇన్వెంటరీ అండ్ రిసీవబుల్స్ రూపంలో డబ్బులు చాలా కాలం పాటు ఇరుక్కుపోతుంది. పైగా టామ్రాక్ వెళ్లిపోవడంతో ఎమికోకి ఇప్పుడు టెక్నాలజీ పరంగా సపోర్ట్ ఇచ్చే ఒక స్ట్రాంగ్ ఫారెన్ ప్రమోటర్ లేరు. అయితే మిగిలిన ప్రమోటర్ గ్రూప్ కి ఇంకా క్లోజ్ టు 49% స్టేక్ ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఒక క్యాష్ రిచ్ కంపెనీ, డెట్ ఫ్రీ మైనింగ్ గేర్ మేకర్. ఎర్నింగ్స్ తగిన టైంలో చాలా చీప్ గా దొరుకుతుంది. కాబట్టి ఫ్యూచర్ లో మైనింగ్ క్యాపెక్స్ పెరిగినప్పుడు ఈ స్టాక్ పక్కాగా రీరేట్ అవ్వచ్చు. కానీ నెగిటివ్ పాయింట్ లో కూడా చూస్తే ఇది ఇలాగే ఒక లో రిటర్న్ వాల్యూ ట్రాప్ లాగా మిగిలిపోవచ్చు. కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. అండ్ ముఖ్యంగా జూలై 2021 లో ఎమికాన్ ఎలికాన్ షేర్ ప్రైస్ సుమారు 500 దగ్గర ఉండేది. కానీ 13th జూలై 2026 నాటికి 1805 చేరింది. 1805 రూపీస్ చేరింది. అంటే 5 years లో ఏకంగా 260% కంటే ఎక్కువగా జంప్ అయింది. కానీ లాస్ట్ 1 year లో ఈ స్టాక్ ఒక టఫ్ టైం ని ఫేస్ చేసింది. జూలై 2025 లో 2500 కంటే ఎక్కువ ఉన్న ప్రైస్ నుండి కిందకి పడిపోయి ప్రస్తుతం 1880 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ ప్రైస్ దగ్గర ఈ స్టాక్ తన ఆల్ టైమ్ అయిన 3499 నుండి దాదాపు 48% డిస్కౌంట్ లో దొరుకుతుంది అనమాట. అయినప్పటికీ వాల్యుయేషన్ పరంగా చూస్తే ఈ కంపెనీ షేర్ 27x PE దగ్గర ట్రేడ్ అవుతుంది.
ఇండస్ట్రీ మీడియన్ ప్రస్తుతం 33x గా ఉంది. కానీ ఈ కంపెనీ యొక్క 10-year మీడియన్ పిఈ 17x కాగా అదే పీరియడ్ కి ఇండస్ట్రీ మీడియన్ 27x గా ఉంది. సో ఎర్నింగ్స్ తగ్గిపోయి రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా సింగిల్ డిజిట్ లో ఉన్న ఒక కంపెనీకి ఇది అంత చీప్ వాల్యుయేషన్ ఏం కాదు ఫ్రెండ్స్. దీనికి ఉన్న పెద్ద ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ కనుక మనం అడ్జస్ట్మెంట్ చేసి చూస్తే మనం ఆపరేటింగ్ బిజినెస్ కి కంప్లీట్ గా ఫుల్ ప్రైస్ చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఒక పెద్ద క్యాష్ ఫండ్ ని బోనస్ గా పొందుతున్నాం. కానీ ఐడియల్ గా పడి ఉన్న ఈ క్యాష్ ని వీళ్ళు ఎప్పుడైనా అసలైన బిజినెస్ వర్క్ లో పెడతారా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. అదే ఈ స్టాక్ ని రీ రేటింగ్ చేయడానికి డిసైడ్ అవుతుంది. ఈ రెండు కేడియా గారి బైస్ ని కలిపి చూస్తే ఒక పాసిబుల్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. రెండు కేసుల్లోనూ ఆయన షేర్స్ ని అమ్ముతున్న ఒక ప్రమోటర్ దగ్గర నుండి కొన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే రద్దీగా ఉండే మార్కెట్ ఫేవరెట్ జోన్స్ కి వెళ్లకుండా చాలా నైచి అండ్ ఎవరు పెద్దగా రీసెర్చ్ చేయని ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ నేమ్స్ ఆయన సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఈ రెండు విషయాలు కూడా కంపెనీ ప్రెస్ రిలీజ్ ద్వారా కాకుండా ఎక్స్చేంజెస్ యొక్క బల్క్ డీల్ డేటా ద్వారానే మొదట బయటకు వచ్చేసాయి. కానీ ఈ టూ స్టాక్స్ విషయంలో మనం ఇన్వెస్టర్ గా రెండింటిని రెండు విషయాలుగా చూడాలి. ఐవేర్ అనేది ఒక మొమెంటం పిక్. ఇక్కడ టెన్షన్ ఏంటంటే ప్రైస్ ఆల్రెడీ చాలా ఫాస్ట్ గా పెరిగిపోయింది కాబట్టి వీళ్ళ క్యాష్ ఫ్లో అనేవి రిపోర్ట్ చేసిన ప్రాఫిట్స్ కి మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. రెండోది ఎమికో దీనికి పూర్తిగా ఆపోజిట్. ఇది ఒక స్లిప్పీ వాల్యూ స్టాక్. ఇక్కడ భయం ఏంటంటే కేవలం తక్కువ ధరకు దొరుకుతుంది అనే పాయింట్ ఒక్కటే మన రిటర్న్స్ ని క్రియేట్ చేయలేదు కదా. కాబట్టి ఇన్వెస్టర్స్ గా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పెద్ద ఇన్వెస్టర్స్ ని గుడ్డిగా కాపీ కొట్టడం కాదు, అసలు ఆయన ఎందుకు కొన్నారో రీజన్ అర్థం చేసుకోవాలి. అండ్ ఆయన ఏ సిగ్నల్స్ ని అయితే ట్రాక్ చేస్తారో మనం కూడా వాటిని అబ్జర్వ్ చేయాలి. ఐవేర్ విషయానికి వస్తే వాళ్ళ క్యాష్ ఫ్లో ని అండ్ ఈ రోజు జరగబోతున్న 15 జూలై క్వార్టర్లీ రిజల్ట్స్ చూడాలి. అదే ఎంకే విషయానికి వస్తే ఆర్డర్ ఇన్ఫ్లోస్ ని అండ్ ఐడిల్ క్యాష్ ని ఎప్పుడు పడతారో ట్రాక్ చేయాలి. సో ఈ రెండు నేమ్స్ ని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఇవి ఈ రోజు మన మార్కెట్ ఇన్సైట్స్. మరో ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్సైట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.